నమస్కారం అండి. నమస్కారం అందరికీ. స్వాగతం, సుస్వాగతం థాయ్ గ్యాప్ తెలుగు పాడ్‌కాస్ట్‌కి. నా పేరు బోగస్ నూగ్. బ్రూట్ ఈ వారం రాలేకపోయాడు. ఎందుకంటే మీకు తెలుసు కదా వాడి గురించి. చెరుకు రసం తాగరా అంటే మొత్తం చెరుకునే మింగడానికి ట్రై చేశాడు. సో, బేసిక్‌గా గొంతుకి బాగా స్పాట్ పడిందనమాట. సో, అది ఈ వారం అప్డేట్. ఇప్పుడొచ్చి ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు 'ఓరి దేవుడా'. ఇది ఆహాలో ఉంది. మీరు చూడొచ్చు. సారాంశం చెప్పుకునే ముందు మన సోషల్స్ నామజపం చేసుకుందాం తొందరగా. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో మనం @_thaigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thaigap. మాకు ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. 'ఓరి దేవుడా' సారాంశం వచ్చి ఇది అర్జున్ అనే ఒక మనిషి కథ. చిన్నప్పటి నుంచే అర్జున్, అను ఇంకా మూడోవాడు చెడ్డీ దోస్తులనమాట. ఆ మూడోవాడిని మనం క్యారెక్టర్‌ని పేరు మర్చిపోయాను కాబట్టి ట్రిక్కీస్ అందాం. సో, వీళ్ళు ముగ్గురు చెడ్డీ దోస్తులు పెద్దగా అవుతారు. కాలేజ్ పాస్ అవుట్ అవుతారు. అర్జున్, అను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకోగానే 1 ఇయర్ లోపల డివోర్స్ ప్రొసీడింగ్స్ నడుస్తుంటాయి అర్జున్‌కి ఇంకా అనుకి. ట్రిక్కీస్ ఏమో వెనకాల కూర్చొని ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. అరే, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇట్లా ఎందుకు స్ప్లిట్ అయిపోతున్నారని చెప్పి. సో, సినిమా ఓపెనింగ్ ఆ కోర్ట్ సీన్‌లో ఓపెన్ అవుతుంది. డివోర్స్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వబోతుంటాయి. అర్జున్ ఏమో వాడి లైఫ్ అంతా వాడి కళ్ళ ముందే ఇట్లా కూలిపోతున్నట్టు అనిపిస్తుంది మనోడికి. అదే టైంలో ఎంటర్ 'ఓరి దేవుడా'. ఇది చెప్పుకోవడానికి పెద్ద స్పాయిలర్ కూడా కాదు. ఎందుకంటే పోస్టర్‌లోనే ఉంది, టైటిల్‌లో ఉంది, గ్రాఫిక్స్‌లో ఉంది. అన్నిట్లో స్పాయిలర్ నింపేశారు. సో, ఇంకా చెప్పుకోకపోవడానికి ఏముందని చెప్పండి. అర్జున్‌కి ఒక సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది. ఈ సెకండ్ ఛాన్స్‌తో అర్జున్ నిజంగా పనికొచ్చేది ఏమైనా చేస్తాడా? లేదా థైగ్యాప్‌కి ఇంకా థైగ్యాపర్స్‌కి పీటీఎస్‌డీ తెప్పిస్తాడా? అది సినిమా 'ఓరి దేవుడా'. చూడండి ఆహాలో. అండ్ ఇంతటితో సారాంశం సమాప్తం. స్పాయిలర్స్ లేకుండా చెప్పగలిగేదంత మాత్రమే. ఇప్పుడు మనం స్పాయిలర్స్‌తో పాటు డీటెయిల్‌గా చీర్చి చండాలి దీన్ని రివ్యూ చేద్దాం. 'ఓరి దేవుడా' అసలు ఈ టైటిల్‌కే 2 మార్క్స్ ఇవ్వాలి. ఇంతకంటే యాప్ట్ టైటిల్ 2022లో నాకైతే ఏమీ తెలిసి రావట్లేదు. అఫ్‌కోర్స్ పాసివ్ అగ్రెసివ్ సాడిస్టిక్‌గా 'థ్యాంక్ యూ' అని ఒక సినిమా వచ్చింది. అది ఎలా చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఏ మొహంతో ఏ వంకర నవ్వుతో చెప్తున్నారు అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. అది తప్పితే ఇప్పుడు వచ్చింది 'ఓరి దేవుడా'. 'ఓరి దేవుడా' అనేట్టు మస్తు పెట్టారు టైటిల్ కానీ సినిమాకి. అసలు ఈ అర్జున్‌తో థైగ్యాప్ చరిత్రకి బాగా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి రివ్యూ సినిమాటిక్ యూనివర్స్‌లో. ఎందుకంటే ఒకప్పుడు అర్జున్ ఎలాంటి సినిమా చేశాడంటే సినిమా చూసి కూడా 'పాగల్' అనే సినిమా చూసి కూడా రివ్యూ చేయలేని పరిస్థితి అయిపోయింది మాది ఆ సినిమాకి. అక్కడి నుంచే థైగ్యాప్ లోర్‌లో అర్జున్‌తో మంచి స్ట్రాంగ్ కనెక్షన్స్ ఏర్పడినాయన్నమాట. ఆ వర్డ్ కరెక్ట్‌గానే వాడానో లేదో తెలీదు. లేకపోతే మీరు రాసి చెప్పండి. ఆ సినిమా ఇంపాక్ట్ ఎంతుండే అంటే దాని తర్వాత అర్జున్ ఇంకో సినిమా రివ్యూ చేయబోతుంటే ఏంటది? 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. ఓహో! ఇందులో కూడా మనోడి పేరు అర్జునే. ఓకే. సో, బాగా భయపడుతూ ఆ సినిమా చూస్తే యాక్చువల్లీ ఆ సినిమా బాగుండే. అండ్ దాని రివ్యూ మీరు ఒకవేళ వినలేదంటే వినండి. సో, అమ్మా! ఓకే. ఆ దయ్యం పోయింది. పాగల్‌ది ఒకలాంటి హెక్స్ అంటారు కదా! అది లైట్ అయిపోయింది అని చెప్పేసి క్యాజువల్‌గా స్ట్రోల్ చేసుకుంటూ 'ఓరి దేవుడా' చూసాం. నేనైతే ఆల్మోస్ట్ దుంగపోయినా దేవుడిని కలవనీకి. అర్జెంట్‌గా మాట్లాడేదుండే. నాకేమన్నా జరా సెకండ్ ఛాన్స్‌లొస్తాయా? నాకేమన్నా జరా 3 గంటలు, 4 గంటలు వాపసొస్తాయా? మరీ నెలలు అట్లా అవసరం లేదు. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్ ఇఫ్ ఐ కెన్ గెట్ బ్యాక్. గాడ్. నేను ఆ ట్రాక్‌లో ఉండే. బ్రూట్ ఏమో డైరెక్ట్‌గా చెరుకునే మింగేయడానికి ట్రై చేశాడు. సో, కాలేజ్‌లో మీరు ఫిజిక్స్‌లో ఫ్రిక్షన్ గురించి చదివితే మీకు అర్థమైపోతుంది. ఒక ఆడియో పాడ్‌కాస్టర్ ఉండి డైరెక్ట్ గొంతుని అటాక్ చేసుకున్నాడంటే అది కూడా ఒకలాంటి 'ఓరి దేవుడా' కైండ్ ఆఫ్ యాక్షనే. చాలా ప్రొఫెషనల్ బ్రూట్. సో, ఎనీవేస్ క్యాజువల్‌గా 'ఓరి దేవుడా' చూసాము. గట్టిగా తగిలింది పీటీఎస్‌డీ. అసలు ఈ సినిమాలో, ఈ స్క్రిప్ట్‌లో, ఈ స్క్రీన్ ప్లేలో అర్జున్ చేసే ఘనకార్యాలు చూస్తే ఇది ఆల్మోస్ట్ ఒక స్పిరిచువల్ సక్సెసర్ టు 'పాగల్' అన్నట్టే ఉంది. 'పాగల్ 2' ఇది బ్రాకెట్స్‌లో. లేదా క్యాప్షన్ 'ఓరి దేవుడా ద పాగల్ 2'. లిటరల్లీ సినిమాలో అర్జున్ గాడి ఫ్రెండ్ ట్రికీస్ 2 సార్లు మినిమం అంటాడు 'పాగల్' అని వాడిని. మిగతా క్యారెక్టర్లు వేరే వేరే భాషలో అడుగుతున్నారు. నువ్వు పిచ్చోడువా అని, నీకు మెంటల్ ఎక్కిందా అని. నాకేమో బాడీలో ఫిట్స్ వస్తుండే ప్రతిసారి ఆ క్వశ్చన్ అడగగానే. మెడికల్ అటెన్షన్ కావాల్సి వచ్చింది. అసలు పెళ్ళంత పెద్ద పని, పెద్ద కార్యక్రమంలో ఊపుకుంటెళ్ళాడు దోస్తే కదా అని చెప్పి. ఎంత దోస్త అంటే ఫస్ట్ నైట్ రోజు నీకు నవ్వొస్తుందా?
అంటే కోర్స్ నాకు కూడా అంత ఈజీగా అన్నీ అరేంజ్ అయిపోయి ఒక ఇల్లు, ఒక జాబ్, 2 ఏళ్ళు సప్లీల్లో వేస్ట్ అయినా అట్లా ఊపుకుంటూ నా వైపు వచ్చాయంటే నేను కూడా నవ్వు తప్పించోలాగా. కానీ ఆ నవ్వు వేరే ఉండే. అది యాంటీ ఫెమినిస్ట్ నవ్వు ఉండే అది. ఐ వాజ్ అఫెండెడ్. అలా నవ్వడమే కాకుండా ఉన్న జాబ్ మీద చిరాకు. స్వర్గంకెళ్ళి ఇట్లా ఫుకట్లా పడింది ల్యాప్లా. ఆ జాబ్ కూడా ఏం జాబ్ అది? ఫుల్ కుస్తీ, కష్టం అట్లాంటి జాబులు ఏమైనా ఉన్నాయంటే లేదు. నువ్వు జస్ట్ క్వాలిటీ చెక్ చేయాలి అంటే కమోడ్ల మీద కూర్చొని లేవాలి అంతే, లిటరల్లీ. దానికి నీకు ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో ఫ్లాటు, ఒక మినీ కూపరు, ఒక పెళ్ళాం అంటే పాపం చూసి ఫ్రెండ్ ఎట్లా వైఫ్లా చూడాలని కష్టపడుతుండే. నేనేమో పాపం చెల్లెలు ఎట్లా చూడాలో అని కష్టపడుతుండే నాకు అనిపిస్తుండే. ఎందుకంటే కాస్టింగ్ అట్లా ఉంది, ఆల్మోస్ట్ ఒక చెల్లెల్లాగా ఉండే బాడీ ప్రపోర్షన్స్లో కంపేర్ చేస్తే. ఇవన్నీ ఉండి కూడా డివోర్స్ దాకా తెచ్చుకొని దాని తర్వాత సెకండ్ ఛాన్స్ దొరికినప్పుడు ఎగిరి గంతులేస్తున్నాడు అంటే ఓకే, కనీసం ఎప్పుడైనా జ్ఞానోదయం వచ్చింది ఈ మనిషికి. పాగల్ టు సేన్ అయ్యాడు, డివైన్ ఇంటర్వెన్షన్ కావాల్సి వచ్చింది, అప్పుడు కానీ వచ్చింది బుద్ధి అనుకుంటే, సెకండ్ ఛాన్స్ దొరికాక కూడా తిరిగి మళ్ళీ అదే పని చేస్తాడు అండి. అది స్పిరిచువల్ సక్సెసర్ టు పాగల్. ఓరి దేవుడా, పాగల్ టు ద స్టోరీ కంటిన్యూస్. సినిమాలో అన్న డైలాగ్ మాత్రం కరెక్ట్, అబ్సల్యూట్లీ అన్డిజర్వింగ్ క్యారెక్టర్. కానీ ఎంత కన్వీనియంట్గా డివోర్స్ దాకా వచ్చిన విషయం కూడా మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ దొరికితే, గెట్ అవుట్ ఆఫ్ జైల్ టికెట్ దొరికితే మళ్ళీ తిరిగి వాపస్ వస్తాడు అండి. అక్కడే తెలిసిపోతుంది ఎంత ఫ్యాంటసీ స్క్రిప్ట్ అంటే ఇది. లేకపోతే కాస్తో కూస్తో అయినా రియలిస్టిక్ డివోర్స్ సినారియో దగ్గరికి తీసుకొస్తే ఒక బండి ఉంటుంది లిస్ట్లో పోనీకి, ఒక ఇల్లు ఉంటుంది పోనీకి, కొంత ఆస్తి ఉంటుంది కట్టవనికి, ఇంకా పిల్లలు ఉంటే అదొక వేరే రేంజ్లోకి వెళ్ళిపోతుంది అది, విజిటేషన్ టైమింగ్స్ అని చెప్పి. వీటిలో 2 out of 4, 3 out of 5 ఏదైనా ఉన్నా ఈ స్క్రిప్ట్లో, అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చాక ఎంగేజ్మెంట్ రోజు ఏడుస్తాడు కదా, అవి ఆనంద బాష్పాలు ఉంటాయి అవి యాక్చువల్గా. లేదా ఆ కాబోయే మూగుడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద జాలిపడి ఏడుస్తాడేమో. అంత రేంజ్లో మారిపోయే స్క్రిప్ట్ ఇది. కానీ చాలా కన్వీనియంట్గా మనోడికి ఏం లేదు, జస్ట్ ఇట్లా తలుపు తెరిచాడు, హీ వాక్డ్ ఇన్ టు అ జాక్ పాట్ బేసిక్లీ అన్ని విధాలుగా. ఉద్యోగం అంటే దాంట్లో కూడా పెద్ద చేసే పనులు ఏం లేదు అక్కడ. ఇంత జరిగాక కూడా ఒక పెద్ద డైరెక్టర్తో, ఒక లెజెండరీ డైరెక్టర్తో ఆడిషన్ సీన్ దొరికితే దోపెట్టాడు. ఏమేమో మొనలాగ్లు నడుస్తున్నాయి అక్కడ. అది కాదు కావాల్సింది, అది ఇంకో PTSD. ఈ డైరెక్టర్ని తీసుకొచ్చి బాక్సింగ్ బేస్డ్ సినిమా అని చెప్పి ఆడిషన్ సీన్ పెడితే అది ఇంకో PTSD. అది అసలు అంతా మామూలుగానే ఉందా, నాకే ఏమైనా ఎక్కిందా? అందులో దేవుడు కూడా దిగిపోయాడు సాక్షాత్ ఇక్కడ. అరే, సో ఈ డైరెక్టర్ వచ్చి బాక్సింగ్ బేస్డ్ సినిమా మీద డైలాగ్ చెప్పరా అంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. అక్కడ డైలాగ్ ఏం కావాలి అంటే సింపుల్గా హఫ్తా దే అని ఉంటే అయిపోయేది. రోల్ ఆఫ్ అ లైఫ్ టైం దొరికిపోయేది అక్కడే. అది చేయకుండా ఏదేదో మోనలాగ్, ఏదేదో ఇమోషనల్ సీన్ చేసి పడేశాడు. సినిమా అయ్యేసరికి అసలు ఒక కాల్ బ్యాక్ కూడా రాలే. బాబు నువ్వు సెలెక్ట్ అయినావు, బాగా చేసావు అని చెప్పి. ఇర్రిడీమబుల్ క్యారెక్టర్ కంప్లీట్లీ. అదంత ఈజీ కాదు, అఫ్ కోర్స్ ఆయన హఫ్తా దే అనడం అంత ఈజీ కాదు. చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా యాంగ్జైటీ ఉంటుంది. అండ్ ప్లస్ అది మామూలుగా ఇట్లా ముంబై టపోరీ టైప్ ఎవడు హఫ్తా ఇట్లా అంటే కూడా నడవదు అక్కడ, హఫ్తా దే. అందుకనే థియేటర్ యాక్టర్ కావాలి. ఇలాంటి అనాలిసిస్ మీకు ఎక్కడ దొరకదు మీకు. అందుకనే థైగా సబ్స్క్రైబ్ అండ్ షేర్. కానీ స్టార్టింగ్ నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. రాహుల్ రామకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ కోర్టులో ఎప్పుడైతే అవుతుందో, వీళ్ళిద్దరు డైలాగ్ ఏదైతే నడుస్తుందో ఎంత లౌడ్గా ఉంటుందంటే అర్జున్కి ఒకసారి కూడా డౌట్ రాదు, అరే ఇట్లా అరుస్తుండే మంచి ఎవరు వింతగా చూడట్లేదా మనల్ని అని చెప్పి. ఆ అక్నాలెడ్జ్మెంట్ లేకుండే. దాని తర్వాత ఒక డౌన్ టు ఎర్త్ రియలిస్టిక్ సినారియో నుంచి ఎలాగైతే ఇది కంప్లీట్లీ వైల్డ్ ఫ్యాంటసీ సినారియోలోకి వెళ్ళిపోతుందంటే దేవుడు, సహదేవుడు, ఇది కూడా అర్జున్ చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాడు దీనికి. అది ఎలా అంత ఈజీగా కనెక్ట్ అయిపోతాడో అర్థం కాదు. అది ఆల్మోస్ట్ ఒక పాన్ కొట్టు దగ్గర ఎవరో కొత్త మనిషి కలిసి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, నేను ఇక్కడ ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటానంటే మనం అనుకుంటే ఇట్లా మామూలుగా మనం పని చూసుకుంటాం కదా, ఆల్మోస్ట్ అట్లానే యాక్సెప్ట్ చేశాడు. దేవుడియా సహదేవుడా ఓకే అని కంటిన్యూ అయిపోయాడు. అంత ఈజీగా ఎట్లా జంప్ అయిపోయాడు, అది అంత కన్విన్సింగ్గా లేకుండా. అందులో వీళ్ళు దేవుడు, సహదేవుడు, దేవుడు ఎంట్రీ మరీ కొంచెం ఓవర్గా ఉండే, అంత ఉండాల్సిన అవసరం ఉందో లేదో అది యూ డిసైడ్. కానీ నాకైతే మరి అంత అవసరం లేదు. దేవుడు అన్నాక చిల్గా ఉండాలి. మార్గన్ ఫ్రీమన్ ఆల్రెడీ చేసి పడేశాడు అక్కడ, ఒక టెంప్లెట్ ఉంది. ఎనీవేస్ అలా చేయొద్దు అనుకున్నా ఇంకో రకంగానే చేయొచ్చు. బట్ సడన్గా ఇది పిలిచాక ర్యాండమ్గా డాన్స్ స్టెప్పులు చేసి తర్వాత నన్ను పిలిచారా అన్నట్టు అంజాన్ కొట్టడం, దేవుడికి ఇదంతా అవసరమా? దేవుడు సహదేవుడు ఇద్దరు కలిసి రా బిడ్డ ఇప్పుడు ఉంది నీకు పని అని చెప్పి మొత్తం హిస్టరీ
అన్నీ తెలిసినట్టు నెక్స్ట్ 15 మినిట్స్లో నెక్స్ట్ గంటలో ఏమవుతుంది టైం అనేది లేదు, బయటికి వెళ్ళి చూడు, మార్వెల్ విఎఫ్ఎక్స్ కనిపిస్తాయి, లోపలికి రా ఇంకొన్ని విఎఫ్ఎక్స్ కనిపిస్తాయి. ఇంత సీన్ ఉన్న వాళ్ళు సడన్ గా కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నారు అర్జున్. ఎందుకు మరి ఏమైంది ఈ లైఫ్లో చెప్పు. సో సేమ్ ట్రోప్, కాన్కిస్కా క్యారెక్టర్ రావడం, హీరోనో లేకపోతే హీరో ఫ్యామిలీనో ఆపి, ఎవరి బాబు అసలు చెప్పండి, అసలు ఎందుకు ఇంత మీరు టెన్షన్ పడుతున్నారు, మొత్తం స్టోరీ చెప్పండి, నేను అన్ని పనులు మానేసి కూర్చుంటా. ఇందులో ఏకంగా దేవుడే వచ్చి అన్ని పనులు మానేసి కూర్చొని వింటున్నాడు. వినడమే కాకుండా అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఏమైంది అప్పుడు, దాని తర్వాత ఏమైంది, ఫస్ట్ నైట్ రోజు ఏమైంది, అవసరం ఆ దేవుడికి ఫస్ట్ నైట్ ఏమైందో. స్పిరిచువల్ సక్సెసర్, ద గాడ్స్ మస్ట్ బి క్రేజీ పార్ట్ 2. వాళ్ళంత క్యూరియస్గా క్వశ్చన్స్ అడగడం, అన్నీ తెలిసినా కూడా స్క్రిప్ట్ కోసం ప్లాట్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి. దాని తర్వాత సడన్గా కన్వీనియంట్గా మాయమైపోవడం, మళ్ళీ సినిమాలో కనబడకపోవడం ఆల్మోస్ట్. అది అంత బాగా ప్లే కాలేదనిపిస్తుంది నాకు స్క్రీన్ ప్లేలో. దేవుడు అనే క్యారెక్టర్ని తీసుకొస్తే అంత పెద్ద ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఈ ప్లేయర్కి మొత్తం గేమ్ మీద, మళ్ళీ అసలే సిగ్నిఫికెంట్గా అసలు కనబడకపోవడం అనేది అది కొంచెం వీక్ ఉండే. కానీ అర్జున్ వాళ్ళ మామ మురళీ శర్మ ఒక డైలాగ్ అంటాడు, ప్రపంచంలో అన్నిటికంటే ఉన్న పీస్ఫుల్ ప్లేస్ ఇదే, టాయిలెట్. అది వినగానే నాకు గుర్తుకొచ్చింది, వావ్, మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్లో ఇదే టాపిక్ మీద మొత్తం ఎపిసోడ్ చేశాం మేము, ద బాత్రూమ్ ఇన్క్యుబేటర్స్. చెక్ ఇట్ అవుట్. అసలు ఎందుకు బాత్రూమ్స్లోనే మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది ఈ మధ్య, అసలు మన బెస్ట్ ఐడియాస్ అన్నీ ఎందుకు బాత్రూంలోనే వస్తుంది. ఇలాంటి లెజెండరీ కాన్సెప్ట్స్ మీద చర్చించుకున్నాం అనమాట ఆ ఎపిసోడ్లో, తప్పకుండా వినండి. మొత్తానికి ఈ మొత్తం సినిమాలో ఒక్క సీన్ దగ్గర నాకు నవ్వొచ్చింది. అర్జున్ ఇంకా అను బాగా గట్టిగా కొట్టుకుంటుంటారు. అపార్ట్మెంట్ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావడానికి లిఫ్ట్ ఎంటర్ అవుతారు. ఆ లిఫ్ట్లో ఒక చిన్న పిల్ల ఉంటుంది. ఆ పిల్ల ఉన్నంత వరకు సైలెంట్ అయిపోయి ఆ పిల్ల ఇట్లా ఎగ్జిట్ కుట్టగానే మళ్ళీ కంటిన్యూ అవుతారు. ఆ సీన్ ఒకటి బాగుండే యాజ్ ఎ కామెడీ సీన్. అండ్ ఆ ఆక్వర్డ్నెస్ ఏదైతే ఉందో ఆ మూమెంట్లో బాగా మిల్క్ చేశారు. ఆ ఒక్క సీన్ తప్పితే నాకు ఇంకెక్కడ కొంచెం హహా హిహి అని కూడా నాకు అసలు నవ్వు రాలేదు, విచ్ వాజ్ సాడ్. సో కామెడీ వైజ్ కూడా ఏవైతే నవ్వులు ఉన్నాయో అవి సినిమా లోపల ఉన్న క్యారెక్టర్స్ పిసుక్కొని గిచ్చుకొని అతి కష్టపడి నవ్వుతారు. వాళ్ళకు కూడా అంత నవ్వు రావట్లేదు అక్కడ తెలిసిపోతుంది. అలా ఉండే బేసిక్గా త్రూ అవుట్ ద సినిమా ఈ ఒక్క సీన్ తప్పితే. అండ్ ఆఫ్ కోర్స్ స్పిరిచువల్ సక్సెసర్ ఎందుకంటే ఇంత అయిన తర్వాత కూడా, సెకండ్ ఛాన్స్ దొరికిన తర్వాత కూడా ఆఖరికి మనోడు సాధించాడా ఏమన్నా అంటే మళ్ళీ లైఫ్లో రెండోసారి తల తెరిచింది. హీ వాక్డ్ ఇన్ టు అ జాక్ పాట్. పార్ట్ 2 ఏడ్చుకుంటూ వచ్చేసి ఒక సుట్ట అంటిస్తాడు బయట, వెడ్డింగ్ హాల్ బయట. అప్పుడు మన ట్రిక్కీస్ గాడు బయటకు వస్తాడు ఫర్ వన్ లాస్ట్ టైం. అర్జున్ గారి చెవులో మన చెవుల్లో కూడా లాస్ట్ టైం అరవనికి. అండ్ అప్పుడు అను టిపికల్ క్లీషేడ్ రన్అవే బ్రైడ్ వైట్ వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని హాల్ బయటికి ఇట్లా పరిగెత్తుకొచ్చి దిక్కులు చూసి హీల్స్ తీసి పడేస్తుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక ఎస్ఓపి. ఇది రన్అవే బ్రైడ్ ఎస్ఓపి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. అప్పుడు మళ్ళీ నాకు అనిపించింది, అబ్బా తెలుగు సినిమాల్లో ఎందుకో అయ్యల గురించి అస్సలు కదరే లేదు. సేమ్ ప్రాబ్లం ఇదివరకు ఎన్ని సినిమాల్లో చెప్పుకోలేదు. వెడ్డింగ్ హాల్ దాకా తీసుకొస్తారు, పెళ్లి దాకా తీసుకొస్తారు, ఖర్చులన్నీ పెట్టిస్తారు. అంతా ఇప్పుడు సెట్ సజాకే రెడీగా పెడితే నౌ ఇస్ ద టైమ్ టు టేక్ 2 సెల్ఫీస్ అండ్ రన్. మొత్తం వెడ్డింగ్ హాల్, వాళ్ళందరికీ ఫుడ్, వెడ్డింగ్ హాల్ అంటే చర్చ్ అనుకోండి ఆఫ్ కోర్స్, బట్ అందరికీ ఫుడ్, ఏర్పాట్లు, అన్ని ఖర్చులు పోగా బయటికి రాగానే హీల్స్ పడేస్తుంది. బ్రాండ్ని ఉండే అవి అంటే స్పెసిఫిక్గా ఆ రోజుకే ఆ పెళ్లికే ప్రాబబిలీ ఫర్ పొద్దున 5 hours కోసం కొనుక్కున్న హీల్స్ ఏమో అవి. డిజైనర్ హీల్స్ అయి ఉంటాయి పాపం. మురళీ శర్మ 20 ఏళ్ళు 30 ఏళ్ళు టాయిలెట్ల మీద లాట్రిన్ల మీద సిటప్లు చేస్తూ సంపాదించుకున్న పైసలు అవి. ఈ మేడం బయటికి వచ్చేసి దిక్కులు చూస్తుంది. అండ్ ఎస్ఓపిలో నెక్స్ట్ స్టెప్ హీల్స్ ఇసిరిపడేసి పట్టుకొని పరిగెత్తుకోవచ్చు కదా. ఏమైనా ఏరోడైనామిక్స్లో స్పీడ్ ఏమైనా దెబ్బతింటుందా? పట్టుకొని తిరుగు, చేతికి వేసుకో గాజుల్లాగా, లేదా మెడకు కట్టుకో. ఇట్లా పడేయడం ఎందుకు? ఏం బల్ప్ అది? వెరీ సాడ్. కానీ ఓవరాల్గా సినిమాటోగ్రఫీ వైజ్ స్పెషల్గా చెప్పుకోవడానికి ఏమీ కనబడలేదు. మ్యూజిక్ వైజ్ స్పెషల్గా చెప్పుకోవడానికి ఏమీ కనబడలేదు. స్టోరీ వైజ్ స్పెషల్గా చెప్పుకోవడానికి, స్క్రీన్ ప్లే వైజ్ స్పెషల్గా చెప్పుకోవడానికి టైటిల్ మాత్రం యాప్ట్గా పెట్టారు. ట్యాగ్ లైన్ పెట్టలేదు, కానీ ట్యాగ్ లైన్ పెట్టాల్సి ఉండే. పాగల్ 2. కాస్టింగ్ వైజ్ మాత్రం చెప్పుకోవడానికి ఉంది. స్పెషల్ మెన్షన్ అను సైడ్ డివోర్స్ లాయర్ ఎవరైతే ఉన్నారో యాక్టర్, యూజువల్గా ఇట్లా గూండా క్యారెక్టర్స్, రౌడీ క్యారెక్టర్స్ టైప్లో కాస్ట్ అవుతాడు. ఇందులో డివోర్స్ లాయర్గా కాస్ట్ అయ్యాడు. దట్ వాజ్ నైస్. హే అండ్ ఆఫ్ కోర్స్ లీడ్ కపులే కాకుండా ఇంకో కపుల్ కూడా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కొంచెం అలా పెట్టి, అది కూడా ఒక విధంగా బాగానే ఉండే, కానీ కొంచెం రీచ్ అయ్యేది చెప్పుకోవాలంటే.
ఎందుకంటే దేంట్లో కూడా డెప్త్లో పోలేదు. నాకు తెలిసి ఈ సినిమాకి మెయిన్ వీక్నెస్ వచ్చి ల్యాక్ ఆఫ్ డెప్త్. అనుకి అర్జున్కి ఏవైతే గొడవలు ఉంటాయో చాలా చిల్లర్ అనిపించాయి. మామూలుగా గాసిప్ లాగా అయినా బయట వినడానికి వచ్చే డివోర్స్ కథలు వింటే ఒక్కొక్కటి ఒక్కొక్క హారర్ సినిమా లాగా ఉంది లెవెల్. దాని ముందు ఇది చాలా ఒకలాంటి సూరజ్ బర్జాత్య డివోర్స్ సినిమా లేదా పిల్లలకి చూపించే డివోర్స్ సినిమా లాగా ఉండే ఆల్మోస్ట్. చాలా చిల్లర్ ఉండే వాళ్ళ గొడవలు. అను ఏమో మోడర్న్ ఇనఫ్ పిల్ల టు హగ్ ఫ్రెండ్స్ క్యాజువల్లీ, బాగానే ఉంది, నో ప్రాబ్లం. కానీ అర్జున్ వచ్చి ఆ మీరాని క్యాజువల్గా అట్లా హగ్ చేసుకున్నా అంత జెలసీ వచ్చేస్తుందా అర్థం లేకుండా. సో వాళ్ళకి గొడవ అవ్వాలి 1 year లోపల, డివోర్స్ అవ్వాలి అని ఆ పాయింట్ దగ్గర తీసుకురావాలి అంటే రియల్ లైఫ్లో 1,00,000 ఉన్న ఎగ్జాంపుల్స్. 1 year ఏంటి, 6 months. 6 months ఏంటి, పోస్ట్ హనీమూన్. ఓహో, వెరీ అడ్వాన్స్డ్. సో అంత సీన్ నడుస్తున్నప్పుడు వీళ్ళకి ఇట్లా చిల్లర్ ఇష్యూలు ఇచ్చి దాని మీద డివోర్స్ దాకా తీసుకెళ్ళిపోవడం కన్విన్సింగ్గా లేకుండే. ఆ మీరా ఇంకా ఆ బ్రదర్ ఆ క్యారెక్టర్ బాక్సర్ ఉంటాడు కదా, లైగర్తో ఓన్లీ బ్రదర్ అనే మాట్లాడాలి బేసిక్గా. అదొకటి నేర్చుకున్నాను నేను, అదొక గుణపాఠం. బాక్సర్తో మాట్లాడితే ప్రతి సెంటెన్స్ వెనకాల బ్రదర్, ఓకే బ్రదర్, ఎస్ బ్రదర్. అదొక కోడ్, అది బాక్సర్స్ కోడ్. మీకు తెలియదు ఎందుకంటే మీరు థైగా పాడ్కాస్ట్ వినరు కాబట్టి. ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి మీరు నేర్చుకోండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో మీరా ఇంకా ఆ లైగర్ బ్యాక్ స్టోరీ కూడా, అది కూడా ఒక విధంగా ఇంట్రెస్టింగ్గా ఆల్మోస్ట్ ఉండే. ఎందుకంటే అర్జున్ ఆ ఆడిషన్లో కాస్త కూస్తా వాళ్ళ సీన్ ఏంటో అనేది ఆల్మోస్ట్ ఆ ఆడిషన్ ఆ సీన్లో కొంచెం ఇంట్రో అయింది. అన్ఫార్చునేట్లీ హఫ్తాదే అనలేదు, ఐ నో మీకు కూడా అది అనిపిస్తుంది నాకు తెలుసు. బట్ అట్లీస్ట్ వాళ్ళ స్టోరీ ఇంట్రడ్యూస్ అయింది. దాని తర్వాత ఇంకా డెప్త్లో కంటిన్యూ చేసే ఆపర్చునిటీ ఉండే, పోలే. వాళ్ళిద్దరిది ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీరియస్ రిలేషన్షిప్ డ్రామా పాసిబిలిటీ పొటెన్షియల్ ఉండే అక్కడ, అది కూడా డెప్త్లో వెళ్ళినట్టు అనిపించలేదు. అండ్ ఈ దేవుడిది కూడా డెప్త్లో ట్రీట్మెంట్ లేకుండే, చాలా కామికల్, మార్వెల్ కంటే ఇంకా కామికల్ ఆల్మోస్ట్. దేవుడు క్యారెక్టర్ చేసే పనులు కూడా కన్విన్సింగ్గా లేకుండే. సెకండ్ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు, అవసరం ఏంటి, వీడికే ఎందుకు, ఇంకా మన పాగల్టు ఉన్న సిచ్యువేషన్లో ఎందుకు ఉన్నాడో, అంతా వాడు చేసిన ఘనకార్యాల వల్లనే ఉన్నాడని బేసిక్గా అందరికీ అర్థమైపోయింది. మనకు అర్థమైపోయింది యాజ్ ఆడియన్స్, అక్కడ దేవుడికే అర్థమైపోయింది. అయినా కూడా అర్జున్ ఇట్లా ఏంటి ఇంత విన్నాక కూడా నేనే చేశాను అంటున్నావా, నా వల్లనే అంటున్నావా, నన్నెందుకు అనాలి, పైన కూర్చున్నాడే దేవుడు అనాలి, దేవుడు వల్లనే ఇవన్నీ జరిగాయంటే అందరు కళ్ళ ముందు చేస్తున్నావు నువ్వు పనులు, ఇవి లంగ పనులు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేసిండు, ఏం మాట్లాడుతున్నాడు. అది మళ్ళీ దేవుడు ఒప్పుకోవడం, అవును కదా నా వల్లనే అయింది కదా, ఇదిగో నీ సెకండ్ ఛాన్స్. సో that's నాట్ కన్విన్సింగ్ అట్ ఆల్. సో బేసిక్గా ఇంతకంటే చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అంటే ఏం లేదు గొప్పగా. మిగతాదంతా ఆ దేవుడికి అంకితం చేద్దాం. సో అదండి ఓరి దేవుడా రివ్యూ. ఈ సినిమా ఆహాలో ఉంది, తప్పకుండా చూడండి. గుణపాఠాలు అంటే స్పెసిఫిక్గా గుణపాఠాలు ఏం లేవు, ఒకటి ముందే చెప్పేశాను. ఇంకా ఏముంది దీంట్లో నేర్చుకోవడానికి, టాయిలెట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్, కాంప్లిమెంటరీ. అది వింటర్ సీజన్స్ గ్రీటింగ్స్ ఫ్రీ గుణపాఠం. సో గుణపాఠాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు రేటింగ్ వస్తే ఇది ఆబ్వియస్లీ డ్రామా కేటగిరీ ఇది. అండ్ డ్రామా కేటగిరీలో కూడా రియాక్షన్ ఎట్లుండే అంటే ఆల్మోస్ట్ ఒక మెహ్ టైప్ రియాక్షన్ ఉండే సినిమా చూస్తే. ఎక్కడ కొంచెం సర్ప్రైజింగ్గా లేకుండే, కొత్తగా లేకుండే. సో రేటింగ్ వచ్చి నాది ఆల్మోస్ట్ 4.5 లేదా 5, ఈ రెండింటి మధ్యలో ఉన్నా. మనలో మనకేంటంటే 4.5. ఓరి దేవుడా, పాగల్ 2, ద మ్యాడనింగ్, ద మ్యాడ్నెస్ స్ట్రైక్స్ బ్యాక్, మెంటల్ బూగలు ఏమైనా పెట్టుకోండి. బట్ అది బేసిక్గా సినిమా రివ్యూ సమాప్తం. దీంతో మీకేమనిపించింది ఈ సినిమా చూస్తే? మీ గుణపాఠాలు ఏంటి, మీకు వేరే ఏదైనా యూనిక్ గుణపాఠాలు ఉన్నాయి సినిమా నుంచి మాకు రాసి చెప్పండి. ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇంతటితో మన కార్యక్రమం ఈ వారానికి సమాప్తం. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.